ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రామగుండం నియోజకవర్గంలోని మరి మేడిపల్లి ఎన్టీపీసీ ఎఫ్సీ కార్నర్లో ఈ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కోరకంటి చంద్ర గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కలిసి ప్రజలను కలుస్తూ ఉన్నాం. మరి నేను ఇక్కడ పుట్టి పెరిగి సింగరేణి సంస్థలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంత బిడ్డగా మరి అందరి ఆదరణ గొప్పగా లభిస్తూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలను ఆదరించి ఆర్థికంగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని గొప్పగా మరి అభివృద్ధి పరిచినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా నాయకులు కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత మొన్న ఎన్నికలలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, పార్టీ పైన కేసీఆర్ గారి పైన దృష్టి సాధించి మరి అనేకమైనటువంటి ఆరోపణలు చేసి అబద్ధాలను ప్రచారం చేసి ఇలా మరి అలుమి కానటువంటి హామీలను ఇచ్చి, చేయలేనటువంటి హామీలను ఇచ్చి ఇలా మరి ప్రజలకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ప్రజలు మరి విసిగించుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏ వర్గాన్ని చూసినా మోసం చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా యువకులను మోసం చేసారు. నిరుద్యోగులైనటువంటి యువకులను వెంటనే మేము అధికారంలోకి రాగానే ఉద్యోగానికి నోటిఫికేషన్లు ఇస్తా అన్నారు, డిఎస్సి పెడతా అన్నారు. అదేవిధంగా 4,000 రూపాయల వృత్తి ఇస్తా అన్నారు. మహిళలకు సంబంధించి గృహలక్ష్మి పేరిట 2,500 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటామన్నారు. ఫ్రీ కరెంట్ అన్నారు. అదేవిధంగా 5 వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు. అదేవిధంగా రైతులను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈడాను ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.